చేయాల్సిన నేను చేస్తే నాకు కావాల్సినవన్నీ ఆయనే చూసుకుంటాడు. నా పిల్లల సంగతి ఆయనే చూసుకుంటాడు, నా అప్పుల సంగతి ఆయనే చూసుకుంటాడు, నా రోగాల సంగతి ఆయనే చూసుకుంటాడు, నా కేసుల సంగతి ఆయనే చూసుకుంటాడు. తమ్ముడు జాషువా బోల్డన్ని కేసులతో వచ్చాడు. సిద్ధు అనే మరో తమ్ముడు కూడా కేసులతో వచ్చాడు నా దగ్గరికి. వచ్చినప్పుడు వీళ్ళు దేవుని పనిలో మనసు పెట్టేశారు, దేవుడిచ్చిన భారం తీసుకున్నారు, వాటిని మర్చిపోయారు, వాటిని పట్టించుకోవాలా. వాయిదాకు పిలిచినప్పుడు పోయి హాజరు బలికి వస్తున్నారు. మొత్తం కేసులన్నీ కొట్టేపిచ్చాడు యేసయ్య. కొన్ని ప్రమాదకర పక్కా శిక్షలు పడే కేసులు కూడా మొత్తం తీసేపిచ్చాడు, కొట్టేపిచ్చాడు దేవుడు. ఎందుకు? వాటి గురించి ఒకప్పుడు ఆలోచించి భయపడ్డారు, దేవుని పనిలోకి వచ్చి వాటిని అసలు వదిలేశారు. మొత్తం తీసేశాడు. నేను అది చెప్తుంది, ఆయన తీసేస్తాడు. దాని గురించి అంతసేపు గందరగోళం అయిపోయి నువ్వేం జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు. నీ పోషణ కూడా ఆయన చూసుకుంటాడు, బ్రతుకుదెరువు మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. నువ్వు ఆయన కార్యాల విషయంలో భారం కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి, ఆ లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఆ పిచ్చిలోకి ప్రవేశించాలి. నువ్వు 1,000 సార్లు చెప్పమన్నా ఇదే చెప్తా. ఈ భారం ఏర్పరచుకోకపోతే మిగిలిన పనికిమాలిన సంగతులన్నీ నిన్ను భయపెడతాయి, ఆకర్షిస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? అందరికీ. మొత్తం కేసులను తీసేశాడు దేవుడు, వాళ్ళ ఆర్థిక సమస్యలు తీసేశాడు, వాళ్ళని పోషించడం మొదలుపెట్టాడు. ఆయన పనిలో వాడుకుంటా ఉన్నాడు వాళ్ళని. మీకు అందరికీ చెప్తున్నా, పిల్లల్లాగా, చిన్న పిల్లల్లాగా, పిల్ల చేష్టల్లాగా పొద్దుస్తమానం నా అప్పులు, నా తిప్పలు, నా నొప్పులు, నా బాధలు, నా ఇరుకులు, నా ఇబ్బందులని పిల్లల్లాగా వాపోవద్దు. కాస్త ఎదిగిన పెద్దల్లాగా మెయింటైన్ చేయండి, అలవాటు చేసుకోండి, డిగ్నిటీగా ఉండండి. గాలికి కదిలిపోయేది రెల్లు, పెనుగాలి కొట్టిన కదలంది రాయి. రెల్లు కాదు, నువ్వు రాయివిగా మారాలి. ప్రభువు స్తోత్రం, హల్లెలూయా. దైవజనులకు కూడా చెప్తున్నా, భారం పెంచుకోవాలి, లక్ష్యం ఏర్పరచుకోవాలి, పట్టొదిలి పెట్టకూడదు. చేతగానోళ్ళలాగా, చేతగాని అసమర్థుడిలాగా, దద్దమ్మలాగా పట్టు వదలకూడదు. పశువుని చూసి పాఠం నేర్చుకోవాలి. పక్షిని చూసి పాఠం నేర్చుకోవాలి. కోడి పుంజులు తెలుసుగా, కోడి జాతిలో 2 రకాలు ఉంటాయి, జాతి కోడి, పూరి కోడి అని. పూరి కోడి కూడా ఎదుటి కోడి మీద పందెం చేస్తుంటుంది, కొడుతుంటుంది. పందాలు 2 జరుగుతాయి, జాతి కోళ్ళు, జాతి తక్కువ కోళ్ళ పోరాటాలు. జాతి తక్కువ కోడి ఉంటే దెబ్బల మీద తిరుగుతూ ఉంటుంది, అది కూడా కోత వేస్తుంది, దెబ్బల మీద తిరుగుతూ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి పందెంలో వేస్తే అవతలి కోడి కత్తి తగిలిందాక ఎగిరెగిరి కొడుతుంటుంది. ఇది అవతల కోడి కత్తి తగిలిందనుకో దీనికే, ఇక గగనాలు లేచిపోయింది, ఎటుపోయింది అంతుండదు. పూరి కోడి లక్షణం అది. జాతి కోడి అట్లా కాదు. దాని జాతి లక్షణం తెలుసా? గాయం తగిలే కొద్దీ రేగిద్ది, 2 చంపనన్నా చంపాలా, ఎలలో చావనన్నా చావాలా. వెన్ను చూపి పారిపోవటం, లక్ష్యాన్ని వదిలిపెట్టి దద్దమ్మలాగా పరారైపోవటం దాని చరిత్రలో ఉండదు. అందుకు అది జాతి కోడి. దైవజనుడా, దేవుని బిడ్డ, నువ్వైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించిన దాకా, దాన్ని చేరుకున్న దాకా
మళ్ళా వెనక్కి తిరగకూడదు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు అన్నాడా? గుర్తుపెట్టుకోవాలి. ఎద్దుంది, బండలాగుడు పోటీలు ఉంటాయి. ఒక ఎద్దును చూశాను. మా నాన్న చెప్తాడు ఒక స్టోరీ. ఎద్దు మెత్తబడిందంట. ఒక ఎద్దు, 2 ఎద్దుల మీద బండలాగుతున్నాయి. ఒక ఎద్దు మెత్తబడింది. రెండో ఎద్దు మీదకి నెట్టాడు బరువంతా. పశువు అది నోరులేంది. వాడితో మాట్లాడాడు. ఏయ్, దాని పని అయిపోయింది, ఇక నువ్వు లాగాలి, బరువు నీకేస్తున్నా, ఆగావా నరుకుతాన్ని గండ్రగోడలు తీసుకున్నాడంట. చావనన్నా చావాలా లేదా గెలవనన్నా గెలవాలి, రెండే. ఎద్దుతో మాట్లాడాడు యజమానుడు. అవతల దాన్ని బరువు అంతా దీనికేశాడు. ఏదో కాడికి సపోర్టుగా దాన్ని అడ్డం పెట్టాడు. చెన్నా కోల తీసుకుని అదిలిచ్చాడు. ఆ బండ సదరంగా నేలకు ఆనుకొని ఉంటుంది. బండ ముందుకు సాగాలంటే ముందు బండను పైకెత్తాల ఎద్దు. మోకాలేసి గుద్దితే ఆంతున అలా లేచిందంట బండ. ఇక అలాగా మొత్తం బరువు ఇదే. లాగి 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 తిరగాల్సిన రౌండ్లన్నీ దాన్ని ఊరకు అడ్డం పెట్టి ఇదే తిరిగి 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 పందెం కొట్టి పెద్ద ఒక అరుపరిసి అలాగ పడిపోయి చచ్చిపోయిందంట. అరుపేంటో తెలుసా? యజమానుడా, నీకు గెలుపు తెచ్చాను, చచ్చిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా, నీ నామాన్ని మహిమపరిచి ఇదిగో ప్రాణం వదులుతున్నానయ్యా అని వదలాల. దద్దమ్మల్లాగా ఉండకూడదు, పిరికి పందల్లాగా ఉండకూడదు, వెన్ను చూపేవారిలాగా ఉండకూడదు. దానికి అర్థమైపోయింది, బరువంతా నా మీదే పడింది, నేనే లాగాలి. పట్టిందే. మోకాలేసి నేలను గుద్ది బండను అలా లేపి లాగటం మొదలుపెట్టి విజిలేసి గెలిచింది అన్నదాకా తిరిగింది. పోయి అలాగ దాన్ని పట్టుకున్నాడు, పడిపోయింది, కేకేసి వాలిపోయింది. యజమానుడు దాని మీద పడి పెద్దగా ఏడ్చాడంట. పందెం గెలిచింది, పందెం వచ్చింది కదా, ఇంకెందుకంటే కాదురా, నన్ను ఘనపరచడానికి దాన్ని ప్రాణం పెట్టిందిరా ఈ ఎద్దు. నా మహిమ కొరకు, నా ఘనత కొరకు దాని ప్రాణాన్ని పెట్టిందిరా. ఆ పిచ్చి తల్లి దాని బరువు కూడా దీని మీద వేస్తే 2 బరువులు కలిపి లాగి నన్ను ఘనపరిచిందిరా అని దాన్ని ముద్దులు పెట్టుకొని, చచ్చిపోయిన ఎద్దును ముద్దులు పెట్టుకొని బోరు బోరు నడుస్తున్నాడు. నిజంగా జరిగినాయి. నోరు లేని పశువు అదే. ఎంత ఉత్తముడు మన యజమానుడు, ఎంత గొప్పవాడు. ఆయనకి ఘనత తెచ్చే విధంగా బతకాలి, ఘనపరచాలి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించి ఆ గెలుపును చూపించి ఊరికిపోయేటప్పుడు యేసయ్యా, యేసయ్యా నిన్ను మహిమపరిచా, నీకు గెలుపు తెచ్చా, నిన్ను ఊరేగించా, నీ నామాన్ని వేలనోళ్ళు కొనియాడేటట్టు చేశా. ఇదిగో ఇక ఒరిగిపోతున్నాను తండ్రి అంటే నిన్ను ఎదుర్కోవటానికి ఆయన తండ్రి కుడిపార్శ్వమందు లేచి నిలబడతాడా? హల్లెలూయా. నువ్వు రోషం గల్లవాడవైతే, రోషం గల్లదానివైతే ఈ మాటలు గుండెల్లోకి తీసుకుంటావు, ఛాలెంజ్గా తీసుకుంటావు.
మనుషుల మెప్పు, మనుషుల గొప్ప పక్కన పడేస్తావు. తుచ్చమైన శరీర వ్యామోహాలు పక్కన పడేస్తావు. అల్పకాల పాపభోగాలు, నేత్రాశ పాపాలు, శరీరాశ పాపాలు, జీవపుడంబాలు అవతల కొడతావు. దేవుడిచ్చినటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఖచ్చితంగా కార్యోన్ముఖురాలువై నడుం కడతావు. కోడి పందెం గురించి చెప్తాడు మా నాన్న. ఒక కోడిని పందానికి వేస్తే అప్పుడు పాపం చాలా పందాలు కొట్టింది, మెత్తపడింది. దాని పొట్టకు తగిలి పేగులన్నీ బయటపడ్డాయట. అవతల దాన్ని కత్తి తగిలి అయిపోయింది పందెం అని అందరూ కేకలేస్తే ఆ కోడి గల్లవాడు, అయిపోలా, నేను ఒప్పుకోను, నాది ఓడిపోలా అని దాన్ని అలాగ పైకెత్తి ఆ పేగులు మొత్తం మళ్ళీ లోపలికి వేసేసి దాని చర్మాన్ని రెండూ కలిపి పిన్నీసులు 4-5 పెట్టేసి మళ్ళా పందానికి వదిలితే అంత దెబ్బ తిని కూడా ఉరుకుతా పోయి ఎదురొచ్చే దాన్ని ఒక్క దెబ్బ కొడితే దీన్ని కత్తి దాని గొంతుకు తగిలి అది ఎగిరి పడిపోయింది. అక్కడ అది అటు వాలిపోయింది, ఇది ఇటు వాలిపోయింది. దీనికి రక్తం పోతుంది. చూడు దాన్ని పట్టు చూడు, ఎంత పక్షి, ఎద్దు, పశు. యజమానుడికి న్యాయం చేయటం కోసం అవి అంకితమైన తీరు చూడు. అఫ్కోర్స్ కోడి జాతి లక్షణం అనుకుందాం, కానీ ఎద్దును చూడు. మనం ఆలోచన చేద్దాం. కొంతమందికి ప్రార్థనా భారం పెడతాడు, కొంతమందికి సహోదరుల భారం పెడతాడు, కొంతమంది కొత్త వారిని రక్షణలోకి నడిపిస్తే, కొంతమంది రక్షణలోనికి వచ్చి జారిపోయిన వారిని కాపాడేటువంటి బాధ్యతలోకి వస్తారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం చూస్తే ఆ మాట మనకు దొరుకుతుంది. 1వ వచనం నుంచి చదివితే త్వరగా. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైనా చిక్కుకుని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాన్ని మంచి దారికి తీసుకుని రావలెను. దారి తప్పిన సహోదరుణ్ణి ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చూసావా భారం? అదొక భారం. కొంతమందికి సహోదరుల భారం ఇస్తాడు. ఆత్మీయంగా దిగజారిపోయి వెనక్కి జారిపోయిన వారిని వెతుక్కొని వారిని తిరిగి బలపరుచుకొని మళ్ళా సహవాసంలో గలుపుతూ ఉంటారు. బర్నబా లాంటి వాళ్ళు హెచ్చరిక పుత్రులు. తారుసు వెళ్ళిపోయిన సౌలుని వెతుక్కుంటా పోయి మళ్ళా తీసుకొచ్చి మందలో కలిపాడు బర్నబా. కొంతమందికి పౌలు భారం, కొంతమందికి బర్నబాల భారం, కొంతమందికి మోషే భారం. వీరులు పోరాడే వాళ్ళు యుద్ధ రంగంలో పోరాడుతూ ఆత్మల కొరకు అహర్నిశలు శ్రమిస్తే వారి పక్షంగా మోషే వలె చేతులెత్తి రాత్రులు మేలుకొని పగళ్ళు ప్రయాసపడి మొర్రపెట్టి అంగాలార్చేటువంటి మోషేలు కొంతమందికి వాళ్ళకి భారం, దేవుడిచ్చిన భారం. ప్రార్థన చేస్తా ఉంటారయ్యా అని. అసలు ఏ భారం లేదా నీకు? అట్లయితే అసలు నువ్వు కరెక్ట్గా ట్యూన్ కాల దేవునితో. ఈరోజు నువ్వు ఏ భారం లేకుండా ఉండటానికి వీల్లేదు. నాకు అర్థమైంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను చెప్పిన మ్యాటర్. యజమానుడి కాడి మెడ మీద ఎత్తుకొని మోసే ఎద్దు వలె ఉంటావా? ఉన్న బరువంతా దించేసుకొని ఏ కాడి లేకుండా హ్యాపీగా బలాదూరుగా తిరిగే పనికి మళ్ళీ పశువులాగా ఉంటావా? ఎలా ఉంటావో నువ్వే నిర్ణయించుకో. యజమానుని ఘనతను దృష్టిలో పెట్టుకొని పందెం గెలిచి కేక వేసి చచ్చిన ఎద్దువలే నువ్వు ఉంటావా దైవజనుడా? లేకపోతే అల్ప విజయాలతో సంతోషపడి ఏదో కొద్దిగా సాధించావులేని అంతటితో ఆగిపోయే పనికిమాలిన మార్గాల్లో ఉంటావా? రంది ఉండాలి, కసి ఉండాలి, పట్టుదల ఉండాలి, ఒక గురి ఉండాలి, దాన్ని సాధించడానికి పట్టుదల ఉండాలి.
దద్దమ్మలాగా ఉండకూడదు. మీలో రోషం గల వారు చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నా. మీరు ఎలా తయారవుతారు నిర్ణయం మీదే. యేసయ్య చెప్తున్నాడు, నా భారం మీ మీద ఉంచుతా, మీరు నెరవేర్చాలి. ఈరోజు అడుగు, మోకాళ్ళు వేసి నన్ను క్షమించయ్యా అని అడుగు. ఏ భారం లేకుండా, ఏ గురి గమ్యం లేకుండా, ఏ లక్ష్యం లేకుండా పైపైన భక్తి చేస్తున్నాను. సిగ్గొచ్చింది, నన్ను క్షమించు. సాధిస్తాను నేను కూడా. ఏర్పరచుకుంటా ఒక గురిని నేను కూడా. వాడబడతా యజమానుడా, నీ కొరకు నమ్మకమైన పశువు వలె, నమ్మకమైన ఎద్దు వలె నీ కొరకు క్షమిస్తా. నీ పనిలోనే కన్ను మూస్తా. ఒక నక్షత్రం దిగిపోతుందంటే ఇంకొక నక్షత్రం పైకి లేవాలి. ఒక పాత్ర శక్తి క్షీణం అవుతుందంటే మరో పాత్ర రెడీ కావాలి. ఒక వీరుడు అస్తమించే సమయం వచ్చింది అంటే మరో వీరుడు లేవాలి. ఒక గొప్ప పాత్ర కనుమరుగైపోతుందంటే ఆ ఉనికిని కాపాడి ఆయన మహిమను, ప్రభు మహిమను ఊరేగించేటువంటి మరో నాయకుడు రెడీ కావాలి. అలాంటి రంది కలిగిన వ్యక్తుల కోసం యేసయ్య కనిపెట్టుకొని చూస్తాం. ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీద రండి. పనికి మాలినోళ్ళలాగా ఉండకూడదు. శ్రమపడే తత్వం, శ్రమపడే మనసును ఆయుధంగా ధరించాలి. నిద్రపోకూడదు, సాధించకుండా నిద్రపోకూడదు, అనుకున్న దాన్ని గెలవకుండా నిద్రపోకూడదు. దద్దమ్మల్లాగా రోషం తెచ్చుకోవాలి. అనుకున్న కార్యాన్ని నెరవేర్చి దేవునికి చూపించేదాకా పిచ్చి పిచ్చి ఆలోచనలోకి వెళ్ళకూడదు. శరీర వ్యామోహంలోకి వెళ్ళకూడదు. గుర్తించాల నిన్ను. ఎద్దు మెత్తబడ్డప్పుడు పందెం విరమించుకోవాలి అతను. రెండవ దాని సామర్థ్యం తెలుసు దానికి, అతనికి. ఈరోజు కొంతమంది యోధులు, దైవజనులు, గొప్పవాళ్ళు, యేసు నామాన్ని ఘనంగా ఊరేగించిన వాళ్ళు కన్ను మూశారు. సువార్త చేసేవాళ్ళు, సంఘ కాపర్లు, నీకు తెలుసా, తెగులు చేత 400 మంది కంటే ఎక్కువ మంది దైవజనులు కన్ను మూశారు. లేవాలి నీలో, దేవుని కొరకైన అగ్ని ఆరాటం. ఎవరున్నారు నా దాసులు నా దగ్గరకు వచ్చేసరి, ఇంకెవరున్నారు నాకు భూమి మీద అని దేవుడు వెతికితే యేసయ్యా నేనున్నాను. ప్రార్థన చేద్దాం. అడుగు దేవుణ్ణి, భారం ఇవ్వమని అడుగు. నిర్లక్ష్యం చేసినందుకు క్షమించమని అడుగు. దద్దమ్మలాగా ప్రవర్తించినందుకు క్షమాపణ అడుగు. రోషం తెచ్చుకో. కన్నీరు గారు, ఇదిగో నేను ఉన్నానయ్యాను. యేసయ్య ఓటమి ఒప్పుకునేటట్టు చేస్తావా? నా యోధులు, నా దాసులు వచ్చేశారు, మేము ఎవరిని పంపేద్దాము?
మా నిమిత్తము ఎవడు పోవును అని ఆయన వాపోయేటట్టు చేస్తున్నావా? లేకపోతే ప్రభువా ఇదిగో నీ దాసుడు, ప్రభువా ఇదిగో నీ దాసురాలు బతికే ఉందయ్యా, నీ దాసుడు బతికే ఉన్నాడు. నేను కూడా కన్ను మూసినప్పుడు అలా అనుకో ప్రభువా. ప్రార్థన చేద్దాం. నీ దాసుల్లో ఇంకా ప్రాణం నిలిచుందయ్యా. నీకు ఓటమి లేదు ప్రభువా.